వర్తిస్తుంది. పెళ్ళయి పిల్లల కన్నవారికి తల్లుల దినం అవుతుంది కనుక అమ్మగారు కొన్ని పాయింట్స్ చెప్పారు. నేను తక్కిన కొన్ని పాయింట్స్ చెప్పేసి ముగించేస్తాను. చివరిలో ఆరాధన చేసుకుందాం. ఇంచుమించుగా 10 దగ్గరికి అవ్వస్తుంది. ఇప్పుడు 9:50 అయిపోయింది. ఎక్కువసేపు చెప్పడానికి. ఇక్కడ సాక్ష్యాలు చెప్పినప్పుడు ఏం చెప్తున్నారో జాగ్రత్తగా వినాలి. సాక్ష్యాల టైంలో సాక్ష్యం చెప్పాలా, హెచ్చరిక టైంలో హెచ్చరిక చెప్పాలా. చెప్పవలసింది ఏదో ముందుగానే ప్రిపేర్ అయ్యి ఆ అంశాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలా. ఎందుకంటే అందరూ చెప్తారు కనుక ఆ టైంని మెయింటైన్ చేయాలి. తక్కువ టైంలో మీ సబ్జెక్ట్, మీ బుర్రలో ఉన్న సబ్జెక్ట్ అంతా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు అందరికీ అవకాశాలు వస్తాయి, అందరూ వినడానికి అవకాశం ఉంటుంది, మీ సాక్ష్యం అందరికీ ఉపయోగపడుతుంది. అనుభవ సాక్ష్యం వేరు, ఆ వారంలో జరిగిన సాక్ష్యం వేరు. ఆ వారంలో జరిగిన సాక్ష్యం ఏంటంటే, ఈ వారంలో మా ఇంట్లో ఏం జరిగింది, నా బ్రతుకులో ఏం జరిగింది. అనుభవ సాక్ష్యం ఏంటంటే ఎప్పుడో జరిగినవి చెప్పడం. మదర్స్ డే సందర్భంగా చెప్పవలసిన సాక్ష్యం ఏంటంటే, నా తల్లికి నాకుండే సంబంధ బాంధవ్యాలు. మనం పెద్దవాళ్ళం అయిపోయాం కనుక ఇవన్నీ నేర్చుకోవాలి. ప్రార్థనలో కూడా ఏ అంశం చెప్తే అదే చేయాలి. చర్చి నింపుదల కొరకు ప్రార్థన చేసావనుకో, ప్రభువా మంచి చర్చిలు ఇచ్చావు, నీకు వందనాలు, అది బాగుంది, అది బాగుంది. సేవకుడిని దీవించు, అమ్మగారిని దీవించు, అయ్యగారిని దీవించు, ఇవి అవసరం లేదు. సంఘాన్ని అభివృద్ధి పరచాల, సంఘాన్ని నూతనాత్మలు పంపించడానికి కొరకు ఈ మాటలను అవసరం లేదు. నీ ప్రార్థన పెద్దది చేయాలని లెంగ్తీ చేయడం. సబ్జెక్ట్ అంటారు దాన్ని. మనం ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు అందరూ ఏకీవిస్తారు కదా ప్రార్థన. కనుక సపోజ్ ఒక రోగి కొరకు ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు ఆ రోగి కొరకే ప్రార్థన చేయాలి. చర్చిలో ఉన్న వాళ్ళందరూ మంచి ఇల్లు కట్టుకోవాలో, వాహనాలు కొనుక్కోవాలంటే వారి గురించే ప్రార్థన చేయాలి. ఆత్మల కొరకంటే ఆత్మల కొరకే ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా ఎదుగుతున్న క్రైస్తవులు నేర్చుకోవాల్సిన విషయాలు. ఇంకా చిన్నపిల్లల్లాగా మనం అన్నీ చేయకూడదు. అవి చేస్తే మన పరిపక్వత తెలియదనమాట, మన ఎదుగుదల మనకు అర్థం కాదు. ఇంకా మనం ఇంకా చిన్నపిల్లల్లాగా ఉన్నాం. చిన్నపిల్లలు అమ్మ బిస్కెట్ తెవ్వా అని అంటారు. ఇప్పుడు మనం వెళ్ళి అమ్మ బిస్కెట్ తెవ్వా అని అంటామా? బిస్కెట్లు ఎక్కడ ఉన్నాయి అని అంటాం. మనం పెద్దలం అయిపోయాం కదా, లేకపోతే మనమే ఎన్నుక్కొని తీసుకొస్తాం. కనుక ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుదలకి నేర్చుకోవాలి ఇవన్నీ. ఓకే, అవన్నీ చెప్పడానికి అవకాశం లేదు కనుక తీతు గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. తీతు గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. హెబ్రీలు రాసిన పత్రిక ముందుంటుంది, 197వ పేజీ. 2వ అధ్యాయం 4-5 వచనాలు. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెకత్తులను మిగిల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెనని బోధించుము. ఇక్కడ సంఘంలో ఉండే తల్లులకి ఒక బోధ చేస్తున్నాడు. ఒక సంఘంలో ఉండే తల్లులకి ఒక బోధ చేస్తున్నాడు. ప్రియులారా, ఒకే ఒక పేరుతో పిలువబడిన మాట ఒకటి ఉంది.
ఒక మనిషికి అన్నలు 10 మంది ఉంటారు, అక్కలు 10 మంది ఉంటారు, చెల్లెలు 10 మంది ఉంటారు, బావలు మామలు లేకపోతే వరసలతో పిలిచేవారు చాలామంది ఉంటారు. అమ్మలో ఒక్కరే ఉంటారు. పక్కింటి ఆవిడని అమ్మ అని పిలవచ్చు, నాకు ఎక్కువ అలవాటు ఏమమ్మా బాగున్నావా అని అంటాను. కానీ వాళ్ళు నాకు అమ్మ కాలేరు కదా. నన్ను కన్న తల్లి మాత్రం ఒకటే, కన్న తల్లి మాత్రం ఒకటే. ఒకే అమ్మ మనకి జన్మనిస్తుంది. నా మాట అర్థమైందా మీకు? మా అమ్మకి 6 అన్నదమ్ములం పుట్టాం మేము. కనుక నాకు ఎంతమంది అన్నదమ్ములు అంటే నేను కాకుండా 5 అన్నదమ్ములు ఉన్నారు. నాకు 5 అమ్మకే పుట్టాం. కానీ అమ్మ మాత్రం ఒక్కతే, నాన్న ఒక్కడే. ఒక స్త్రీ నన్ను క్షమించిన గాక 10 మందితో తన వయస్సును పంచుకోవచ్చు, కానీ జన్మనిచ్చిన ఒక పురుషునికి జన్మనిచ్చింది ఎవరు? ఒక్కరే. తల్లి అనే మాట ఎంత గొప్పదో చూడండి. తల్లికి మరొక పర్యాయ పదం లేదు. దానిని అద్భుతంగా అపోస్తలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఆత్మీయ జీవితంలో కూడా అద్భుతంగా రాశాడు. 4వ అధ్యాయం. కనుక మనకి తెలియక చాలాసార్లు కొన్ని పదాలు వాడేస్తుంటాం. పాస్టర్ గారుల కొరకు కొన్ని పదాలు వాడేస్తుంటాం. 14వ వచనం 4వ అధ్యాయం 14వ సిగ్గుపరచవలనని కాదు కానీ, జాగ్రత్తగా వినండి, మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కానీ. అంటే మీరు కొన్నిసార్లు తొందరపడి మాట్లాడేస్తున్నారు. మీరు బాధపడాలని, మిమ్మల్ని సిగ్గుపరచవాలని, మీకు ఏదో నొప్పించాలని నేను చెప్పడం లేదు. పౌలు గారు ఎంత చక్కగా రాశాడు చూడండి సంఘానికి. సిగ్గుపరచవాలని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని. ఏంటి ప్రియమైన పిల్లల? పౌలుకి పెళ్ళయిందా? పిల్లలు ఉన్నారా? నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. ఇక్కడ ఒకసారి నా ముఖం చూడండి. ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవునికి 10,000 మంది బోధకులు ఉండొచ్చు. అందరూ అయ్యగారులు కాదు. అర్థమైందా మీకు ఈ మాట? అర్థమైందా? అందరూ అయ్యగారులు కాదు. క్రీస్తునందు ఎవరటాళ్ళు? మీకు ఉపదేశకులు. నేనన్నానా? బైబిల్ చెప్తుందా? వాక్యం చెప్తున్నాను నేను. క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. అందులో తండ్రులు అనేకులు లేరు. అయితే నువ్వు వెలగయ్యావయ్యా తండ్రివి. పౌలు, నువ్వేంటి ఇలా రాస్తాను? నువ్వు వెలగ తండ్రివి అయ్యావు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేనేం చేశాను తెలుసా? మిమ్ముని క్రిస్టియన్ ప్రేయర్ టెంపుల్ అనే ఈ విశ్వాసుల్ని క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్ముని కంటిని. ఈ సంఘం తల్లైతే ఈ సంఘంలో వినిపించే వాక్యం ఒక విత్తనం అయితే మీరు దీంట్లో నుంచి పుట్టిన మొక్కలు. కనుక అయ్యగారులు 10 మంది లేరు. ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చట. ఎంతమంది ఉండొచ్చు? 10,000 మంది ఉండొచ్చు. అమ్మలు 10,000 మంది లేరు. అమ్మలు ఎంతమంది ఉన్నారు? ఒక్కరే. ఈ అమ్మ ఎందుకు అయ్యింది అని అంటే, అమ్మకుండే లక్షణం ఏంటంటే త్యాగమూర్తి అమ్మ. చాలామంది ఒక వస్తువుని ఎందుకు ప్రేమిస్తారంటే, డబ్బు పెట్టి కొని అది పనిచేసే తీరుతిన్నులు చూసి, టీవీ అనుకోండి, లేకపోతే ఫ్రిడ్జ్ అనుకోండి, లేకపోతే చీర అనుకోండి, లేకపోతే షర్టు ప్యాంటు అనుకోండి, బాగుందా అని వేసుకొని కుట్టించుకున్న తర్వాత అందరూ అరే ఎక్కడ కొన్నాం అన్ని తర్వాత అప్పుడు మనం బాగుంది అని అంటాం. కరెక్ట్గా 10 అయింది, బాగుంది అని అంటాం. కానీ ఈ మార్తుమూర్తి, ఈ త్యాగమూర్తి ఏంటంటే, కడుపులో ఉన్నది ఎలాటోడో, ఎవరో ఆడో మగో కూడా
తెలియదు పాపం. సొట్టోడో గుడ్డోడు కూడా తెలియదు. అందహీనుడో అందగాడో తెలియదు. కాళ్ళున్నాయో చేతులున్నాయో కళ్ళున్నాయో లేదో తెలీదు. కానీ ఒకటే తెలుసు, కడుపులో పెరుగుతున్నది దేవుడు తనకిచ్చిన వరం అని ప్రేమించడమే తెలుసు. గట్టి చెప్పండి. మీ కడుపులో పెరుగుతున్నది దేవుడిచ్చిన వరంగా భావించి ప్రేమించడమే తెలుసు మీకు. సృష్టిలో ఇంకొకరెవరూ చేయలేరు. అన్నీ చూసిన తర్వాత ప్రేమిస్తాం. చివరికి భార్యని కూడా భర్తను కూడా చూపుల తర్వాతే ఇష్టం ఉన్నదా అని అడిగిన తర్వాత ఇష్టమైన వర్రూపితేనే పెద్దలు చేస్తారు. కానీ ఈ అమ్మ మాత్రం ఏం చేస్తుందంటే, దేవుడు అడగడే వీడిని, నీకు ఇష్టమా లేదా కడుపులో ఉన్నాడంటే, నేను చూడలేదు కదా ప్రభువా. అసలుకి ఆ చిన్న బేబీ ఆ దినాలు స్టార్ట్ అయినప్పటికే సంబరం అయిపోద్ది. అబ్బో నేను గర్భవతి అయ్యానట్టు ఊరందరికీ స్వీట్స్ పంచుతుంది. అత్తోరింటికి అమ్మోళ్ళింటికి అందరికీ కబుర్లు పంపిస్తుంది. సంబరాలు చేసేస్తుంటారు. లోనున్నాడు గుడ్డోడో సొట్టోడో కుంటోడో ఎవడో తెలీదు. నల్లగుంటాడో ఎర్రగుంటాడో కురూపో స్వరూపో తెలీదు. తల్లికుండే స్వభావాల్లో మొట్టమొదటిది త్యాగశీలి. ఈరోజు అటువంటి తల్లులు కొంతమంది ఏం చేస్తున్నారంటే, బిడ్డలు పుట్టిన వెంటనే కాలువల్లో పడేస్తున్నారు, నదుల్లో పడేస్తున్నారు, చెరువుల్లో పడేస్తున్నారు. వార్తల్లో చూస్తుంటే బాధేస్తుంది. కీర్తనలు అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా ఆశ్చర్యమును భయమును కలుగుచున్నది. నీవు నా ఎముకలను నా నరాలను సృష్టించిన విధానం చూసినప్పుడు చిన్న ముక్కు, చిన్న నోరు, చిన్న కన్ను ప్రారంభించి 9 మాసాలు ఇంత బిడ్డైనంత వరకు కూడా ఆ కడుపులోనే పదార్థాలు పెట్టి ఆహారం పెట్టి ఎంత త్యాగం చేస్తుందండి. బిడ్డకు విరోచన అయితే ఈవిడ తినడం మానేస్తుంది. డాక్టర్ అంటాడమ్మా అది తినడం మాని, ఇది తినడం మాని, స్పీడ్గా నడవడం మాని, మేడమెట్లు ఎక్కడం మాని, వంగడం మాని, కూర్చోవడం మాని అని అంటే ఈ తల్లి అన్నీ మానేస్తుంది. ఎవరి కొరకు? చూడని ఒక వ్యక్తి కొరకు. పిల్లలు వినండి ఈ ప్రేమ కథ. నిన్ను చూడకుండే నువ్వు కడుపులో ఉండేటప్పుడే, నేను కడుపులో ఉండేటప్పుడే మా అమ్మ నన్ను ప్రేమించింది. మా అమ్మ నన్ను కలలు కన్నది, నా కొడుకు వస్తాడు బయటికని. ఇక్కడున్న మనందరి కొరకు మన అమ్మలు కలలు కన్నారు, నా కొడుకు బయటకు వస్తాడు. వాడు స్వరూపో కురూపో తెలియదు, వాడికి అవయవాలు సరిగ్గా ఉన్నాయో లేదో తెలియకు, ఆడు హ్యాండిక్యాప్డో గుడ్డోడో సొట్టోడో తెలియదు. కానీ అమ్మ ఆనందం ఎంత గొప్పది. ఎందుకు తెలుసా? ఆమె త్యాగశీలి. ఈ ఉదయకాల సమయంలో ఒక త్యాగశీలి కొరకు మనం మాట్లాడుకుంటున్నాం. ఉదయకాలం ఒక త్యాగశీలి కొరకు మాట్లాడుకుంటాం. స్త్రీలందరికీ ఈ పాత్ర ఉందా అని అంటే స్త్రీలందరికీ లేదు, కొంతమందికి ఈ పాత్ర ఉంది. ఎంత త్యాగం చేసింది మోషే తల్లి ఎంత త్యాగం చేసింది. ఒక ప్రక్క మరణశాసనం ఉంటే, ఒక ప్రక్క చంపేస్తారు అని అంటుంటే, ఒకవేళ మగబిడ్డ పుడితే నైల్ నదిలో పడేస్తాడంటుంటే, బిడ్డలే కనకూడదనే శాసనం ఉంటే, ఆ 9 మాసాలు 9 మాసాలు ఇద్దరు కష్టపడితే కానీ తిండి తినలేని రోజుల్లో ఆ భార్య భర్తలిద్దరు త్యాగం. అమ్మాయి నువ్వు ఇంట్లో ఉండిపో, నేను కష్టపడతాను తెస్తాను, నీ కడుపులో ఉన్నవాడు
నీ కడుపులో ఉన్నవాడు ఇశ్రాయేలుని విడిపించడానికి ఒక గొప్ప నాయకుడు అవ్వాలమ్మా, గొప్ప నాయకుడు అవ్వాలా. లోనున్నోడు ఆడదాయ మగోడో గొడవగా తెలియదు వీళ్ళకి, కానీ వారు కూర్చోండి అమ్మ. కూర్చోండి. సరే, ఇంకేం అవ్వదు. ఆర్పిసారా? ఏసీయా? కనుక ఎంత త్యాగశీలి, ఎంత త్యాగశీలి. అంత త్యాగం అటువైపు చూడొద్దంటే ఇంకా అదేదో బర్రమంతా ఆగిపోయింది. ఇంకా అమాయకుల్లాగా అలాగ చూస్తారేంటి కనబడని దాని గురించి? కనబడుతున్న నన్ను చూడండి. అమ్మ, నేను నల్లగొన్నా, షర్ట్ వేసుకున్నాను, ప్యాంట్ వేసుకున్నాను, కొంచెం నన్ను చూడండి అమ్మ. అది బర్రమన్నదని అటు చూస్తారు అందరూ. కనుక ఇక్కడ ఏం జరిగిందంటే అలాగ త్యాగం చేసింది కనుకనే ఆయన ఇశ్రాయేలుని విడిపించగల గొప్ప నాయకుడయ్యాడు. దేవునికి స్థితి కలుగునగాక. ఓ త్యాగమూర్తి, నీకు చెప్తున్నాను, నీ కొడుకు గురించి నువ్వు త్యాగం చేసే త్యాగం సామాన్యమైనది కాదు. తారా కొడుకు చెప్తున్నాడు, నేను ఫెయిల్ అయిపోయాను అనుకున్నాను, నేను ఇంక దేనికి పనికిరాను అనుకున్నాను. నా చిన్న కొడుకు మొట్టమొదటి మ్యారేజ్ ఫెయిల్ అయిపోయిన తర్వాత నా బుర్రంతా పాడైపోయింది. కానీ పాస్టమ్మ గారికి దేవుడు ఎంత ఓపిక ఇచ్చాడో, ఎంత ఓపిక ఇచ్చాడో. ఒకరోజు నేను, గోడి శామ్యాల్ గారు, మా అత్తగారు, పాస్టమ్మ గారు, కన్నబాబు, కన్నపాస్ట్ గారు, జిన్ని మా బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుతుంటే నా కొడుకు ఇంత పెద్దోడైనా, ఎక్కువ కాలం కాదు, ఒక 5 సంవత్సరాలే ఎంత అవుతుంది, పెళ్ళైపోయింది. ఏదో అన్నాడని కొట్టేశాను కన్నకి, ఒక లెంపకాయ కొట్టేశాను. అలా ఊరుకుని పోయాడు. మాకు డిసిప్లైన్, క్రమం, వాళ్ళ తమ్ముడిని సపోర్ట్ చేశాడని. తర్వాత చాలా బాధపడిపోయాను. కానీ ఆ రోజు తను చేసిన త్యాగం, ఆ రోజు తను చేసింది, ఆ రోజు అటు పాస్టమ్మ గారు, ఇటు కన్న వాడిని అలాగా బొమ్మల అలాగా, అది ఏమైపోయిందో నా కొడుకు, నాకు దక్కకుండా పోయిందిడేమో. ఒక అన్నగా కాకుండా నా పార్ట్ పాస్టర్ గారు తీసుకున్నారు. నేనుండి ఏది చేయాలో ఒక అన్నగా ఆయన తీసుకున్నాడు, ఒక తల్లిగా తను తీసుకుంది. నలిగిపోతున్న సమయంలో నాకంతా కూడా ట్రబుల్సమ్ అయిపోయింది. నాకు డిసిప్లైన్, క్రమము, సాక్ష్యం, టెస్ట్ మనీ, ఇవన్నీ. ఆవిడ దెయ్యమని నాకు తెలుసు. ఆ అమ్మాయి ప్రియులారా, ఈరోజు ఒక అద్భుతమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ రోజు వాళ్ళిద్దరూ లేకపోతే ఏమైపోయిందో, ఒక విధమైన పరిస్థితి వచ్చేది. ఆ నిమిషంలో చల్లగా అయిపోయేవాడు మనిషి, వేడెక్కిపోయేవాడు, అలాగా కళ్ళు గట్ట అదొకలాగా ఉండిపోయేవి. దేవుడు ఇప్పుడు ధైర్యాన్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. నా భార్య ఆ రోజు ఆ త్యాగం చేయకపోతే, నా కొడుకు ఆ రోజు నన్ను లెక్క చేయకుండా త్యాగం చేయకపోతే, నా కొడుకు నాకు దక్కపోయి ఉండేవాడు, నా కొడుకు నాకు దూరం అయిపోయేవాడు. ఈరోజు తన లైఫ్ ఎక్కడో కాదు. నా సాక్ష్యమే మీకు చెప్తున్నాను, నా అనుభవమే మీకు చెప్తున్నాను. మీ అనుభవాల్లో వెల్ ఎడ్యుకేటెడ్, బీటెక్ చేసాడు, ఎంబీఏ చేశాడు, వెరీ గుడ్, ఎంత చక్కటి ఇంగ్లీష్ మాట్లాడతాడు, వెరీ టాలెంటెడ్ మ్యాన్. ఏదైనా క్యాలిక్యులేట్ చేస్తే తనంత టాలెంట్ ఇంకెక్కడ చూడలేదు నేను. పైసా ఇవ్వకుండా తన మట్టుకు తను, చంద్రబాబు అంటాడు కదా, గాలిలో డబ్బు సృష్టిస్తానని, అలాగే గాలిలో డబ్బు సృష్టించుకొనే తన మట్టుకు తాను బిజినెస్ చేశాడు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి 3-4 హోటల్స్ పెట్టి తన మట్టుకు తనే నిర్మించుకున్నాడు, తన మట్టుకు తనే అన్నీ చేసుకున్నాడు.
ప్రియులారా, ఆలోచించండి. తల్లి యొక్క పాత్ర ఎంత గొప్పదో, తల్లి యొక్క పాత్ర ఎంత గొప్పదో. ఒకవేళ నాలాగే నాకు తెలియకుండా తనతో ప్రతిరోజు మాట్లాడేది, నాకు తెలియకుండా ప్రతి విషయానికి ఆదరించేది, నాకు తెలియకుండా కన్నపాస్ గారు ప్రతి నిమిషం ధైర్యాన్ని చెప్పేవాడు. పిల్లరా, పిల్లలు మనస్సులు గాయపడితే చాలా కష్టం. అమ్మగారు ఇందాకే చెప్పారు, నా ప్రేమను నా ఇద్దరు కొడుకులకి పంచలేకపోయాను, నా బిజీ షెడ్యూల్స్ బట్టి త్యాగం చేయలేకపోయాను. నా ప్రేమ వాళ్ళకి తెలియదు, వాళ్ళతో ఆడుకోలేదు ఎప్పుడు, నేను వారిని ఎప్పుడు క్యాంప్స్ తిప్పలేదు. ఇప్పుడు నా మనవరాలు మనవడితో ఇప్పుడు ఆడుకుంటున్నాను. వాళ్ళతో ఆడుకొని ఓడిపోతుంటాను నేను కోరిండి. నేను ఓడిపోయినప్పుడు వాళ్ళ ముఖాల్లో ఎంత సంతోషం. నా మనవడు నాకు తంతుంటాడు, వాళ్ళ అమ్మ వచ్చాము, ఏయ్ తాతకొడుతుంటాడు, కానీ నాకు ఎంత సంతోషంగా ఉంటుందో. నాకు తంతుంటాడు కాలు ఎత్తి, నా మనవరాలు వచ్చి నన్ను కొడుతుంటుంది, ఎంత ఆనందంగా ఉంటుందో. నా పిల్లల ద్వారా చేయలేంది వాళ్ళ ద్వారా చేశాను, వాళ్ళ ద్వారా పొందుతున్నాను. ఇప్పుడు నేను ప్రతిరోజు ఓడిపోతుంటాను. నేను ఓడిపోవడం వాళ్ళ గెలుపుకి కారణం అని తెలిసి కూడా ఓడిపోతుంటాను. ప్రియులారా, ఇది ఫ్యామిలీ. మదర్ త్యాగమూర్తి. రెండోది ఈ త్యాగంలో తన కోరికలు చచ్చిపోతాయి. కడుపులో పెరుగుతున్న బిడ్డ కొరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. తన కొరకు కాదు, ఎవరి కొరకు? బిడ్డ కొరకు. మీ అందరి కొరకు మీ అమ్మలు జాగ్రత్తలు తీసుకున్నారు తెలుసా? మీ అందరి కొరకు. ఒరేయ్, నువ్వు పుట్టకముందే నీ కొరకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అమ్మాయి, నువ్వు డాక్టర్ అయ్యావంటే మీ అమ్మ నీ కొరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. నువ్వు చిన్న బిడ్డగా ఉండేటప్పుడు ఎన్ని కలలుగానే ఉంటుందో. అమ్మాయి, నువ్వు ఈరోజు చదువుతున్నావంటే, నువ్వు ఈరోజు మెడికల్గా చదువుతున్నావంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటుందో. ఆ త్యాగం తండ్రి చేయలేడు. గజని భార్య రోడ్డు మీదకి గారి లేపడం ఏంటండి? పిల్లలు బాగుండాలా, వారు ఎంత సంపాదించినా వారు ఆనందంగా ఉండాలా. త్యాగం. వారి కోరికలు చచ్చిపోతాయి. అందరిలాగే మంచి చీర కట్టుకొని సరదాగా పువ్వులు పెట్టుకొని స్టైల్గా తిరగాలని అందరికీ ఉంటుంది, అందరు ఆడవాళ్ళకే ఉంటుంది. కానీ పిల్లల కొరకు కోరికలు చస్తాయి, వారి కొరకు జాగ్రత్తలు వస్తాయి. రూపాయి ఖర్చు పెట్టాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తుంటాం. ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాం. ఎందుకంటే ఇది వారికి పనికొస్తుందేమో, రేపు ఫీజు కట్టడానికి పనికొస్తుందేమో, రేపు ఏదైనా ఒక డ్రెస్ కొనడానికి పనికొస్తుందేమో. పిల్లలారా, అమ్మ జాగ్రత్త ఈరోజు నిన్ను ఇంత వాడిగా చేసింది. అమ్మ తీసుకునే జాగ్రత్తే, దుబారా చేయకండి. రెండోది చూద్దాం, అమ్మలకి ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మదర్స్. చాలా పెద్ద ప్రసంగం తయారు చేశాను, టైం అయిపోయింది కనుక జస్ట్ హెడ్లైన్స్ చెప్పేస్తున్నాను. ఆలోచించి తయారు చేశాను. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బ్రదర్స్. ఎప్పుడు అమ్మలు పిల్లలకి అందుబాటులో ఉండాలి. తండ్రి అందుబాటులో ఉండడం. ఎప్పుడు ఏ తల్లి అయితే పిల్లలకు అందుబాటులో ఉండరో ఆ పిల్లలు రాంగ్ రూట్కి వెళ్ళిపోతారు. బీ కేర్ఫుల్. ఏ తల్లి అయితే పిల్లలకి తండ్రి గురించి కాదు నేను చెప్పడం, తండ్రి ఊరి మీద తిరుగుతాడు, తెల్లవారు లైఫ్ ఆఫీస్కి వెళ్తాడు, అక్కడికి వెళ్తాడు, ఇచ్చేస్తాడు. ఏ తల్లి అయితే పిల్లలకు అందుబాటులో ఉండడో, ఏ తల్లి అయితే అమ్మా అనిపిస్తే మాట్లాడదు కూజా అని అంట కొంతమంది. అయిపోయింది పని. మా అమ్మ నా మాట వినదు, నన్ను పట్టించుకోదు, ఎవరితో చెప్తాను నేను? ఇంకా ఆ చిన్న వయసులో ఒక విత్తనం పడిపోతుంది.
ఎంతో ఆశతో వస్తారు నీ పిల్లలు, నీతో చెప్పుకుంటే ఆదరిస్తావని, ప్రేమిస్తావని, తన సమస్య తీరిపోద్దని, తనకేదో ఒక సూచన ఇస్తావని. అందు గురించి అందుబాటులో ఉండాల. నీకు బిజీగా ఉంటే ఓకే అమ్మా, ఓకే మాట్లాడతాను కదా నీతోటి, నువ్వేం గాబరపడద్దు, మాట్లాడతాను కదా, ఒక్క మాట అంటే ఎంత ధైర్యంగా ఉంటారో. అందుబాటులో లేని తల్లులు మీ పిల్లలకి మీరు దూరం అయిపోతున్నారు. ఆ ప్రేమ, ఆ అందుబాటు ఇంకొకరి దగ్గర దొరికిందా వాళ్ళకి దగ్గర అయిపోతారు. నా 2 కొడుకులు నాతోటి ఏం మాట్లాడరు, నాకు తెలుసు ఎందుకు మాట్లాడరు. చిన్నప్పటి నుంచి నేను వాళ్ళతో మాట్లాడలేదు. ప్రతిదీ వాళ్ళ అమ్మ ద్వారా నాకు తెలుస్తుంది. ఇందాకే చెప్పారు కదా పబ్లిక్గా, అన్నీ మా ఆయనకి చెప్పనని. నాకు తెలియదు పూర్తిగా. నిన్న మొన్న ఇప్పుడు కోపం వచ్చాను అంటే మీరన్నీ డిసైడ్ చేసుకొని ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటే అంత చెప్తారనమాట అన్నాను నేను. అంటే నేను మామూలుగా అలాగా ప్రేక్షకులాగా ఉండాలి, మీరు డిసైడ్ చేసుకుని అంత అంటే వాళ్ళు ముగ్గురు డిసైడ్ చేసుకుంటారు, వాళ్ళు ముగ్గురు ప్లాన్ తీసుకుంటారు. తర్వాత ఇది ఎందుకంటే నా ఫాల్ట్, నా పిల్లలతో నాకు ఆ సఖ్యత లేకుండా అయిపోయింది. మరో సంగతి చెప్తాను మీకు, మీరు నవ్వుకుంటారో కోపగించుకుంటారో. ఈరోజు యాక్చువల్గా మన చర్చికి ఎలక్షన్ అవ్వాలి. ఈ ఎలక్షన్లో మా ఎగ్నిస్ట్ పార్టీ ఎవడంటే మా రాణి పెడతాను అన్నాడు. ఎలక్షన్ అవుతుంది తెలుస్తాను తాత, నీకు ఎలక్షన్లో ఎవరు ఓటేస్తారో చూస్తాను అన్నాడు. ఏట్రా సంగతి అంటే ఆడు క్యాన్వేజింగ్ చేస్తాడట. ఏటని క్యాన్వేజింగ్, రోజు నానమ్మను కొట్టేస్తున్నాడు, తిట్టేస్తున్నాడు, మైక్ పట్టుకొని సాక్ష్యం చెప్తాడట. నీకే వస్తే ఎవరేస్తారు ఓట్లు? మీ కోడలు రాజు పాస్టర్ గారు ఇద్దరే వేస్తారట. నాకు 2 ఓట్లే పడతాయి చర్చిలోగా. రాజు పాస్టర్ గారు మా కోడలే వేస్తుందట, మీరందరూ అమ్మగారికి వేస్తారట. మీరందరూ అంటే దీంట్లో నా కొడుకులు కూడా నాకు వేయరనమాట. సరదాగా ఆడుకొని ఇంట్లో మాట్లాడుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. పిల్లరా, అందుబాటులో లేకపోతే కుటుంబం ఫెయిల్ అయిపోద్ది. పిల్లలతో గడపండి. కొంచెం బిజీగా ఉంటారు, ఆ ఉన్న టైంలో కొంచెం కూర్చోడానికి ప్రయత్నం చేయండి. మాకు ఒకవేళ టైం ఉంటే కూర్చొని ప్రయత్నం, నేను కూర్చుంటే ఇల్లు లేచిపోతారు మళ్ళీ. అప్పుడు నాకు కొంచెం కోపం వస్తుంది. నేను అక్కడ కూర్చున్నాను అనుకోండి, వాళ్ళు సీక్రెట్ మాట్లాడుకుంటారు కదా, వీళ్ళు లేచిపోయి వెళ్ళిపోతుంటారు. ఇంక అప్పుడు నేను బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంటాను, ఇంకా లేకపోతే ఆఫీస్లోకి వెళ్ళిపోతుంటాను. అంటే ఎలాగుంటుందంటే పరిస్థితులు, అందరూ కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ఒకరి భావాలు ఒకరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుబాటులో లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతాం. స్కూల్లో జరిగినవి, ఎవరైనా ఆడపిల్లలు అనుకోండి, ఎవడైనా అల్లరి పెడుతున్నాడేమో, ఎవడైనా ఇబ్బంది పెడుతున్నాడేమో, ఎవడో భుజం ఇచ్చి వేసేడేమో, ఈవెన్ చర్చిల్లో కూడా ఏదైనా జరగకపోవడం జరుగుతుందేమో. అన్నీ నమ్మొద్దు, వినండి, విని దాని కొరకు ఆలోచించండి. కొంతమంది నమ్మేసి తగువులకు వెళ్తారు, పొరపాటు. పిల్లల మాటలు ఎక్కువ నమ్మేయకూడదు. అన్నీ వాళ్ళకి అనుకూలంగా కూడా కొన్ని చెప్పుకుంటారు, అన్నీ నమ్మేయకూడదు. ఆ వయసుని బట్టి, ఆ సిచ్యుయేషన్ బట్టి అన్నీ ఆలోచించాలి, అన్నీ ఆలోచించి చేయాలి. కనుక పిల్లల్ని అందుబాటులో మీరు ఉండకపోతే కష్టం. రాజుల గ్రంథంలో ఒక స్టోరీ ఉంటుంది, గనురాలైన షూనేమీయురాలు. కొడుకు బ్రతకడానికి కారణం ఏంటి తెలుసా? చాలా డబ్బు గలదయ్యే. భర్త వచ్చేమో దూరంగా ఉంటాడు, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అది కొడుకు వచ్చేమో జబ్బు చేసింది. జబ్బు చేస్తే దూరంగా వెళ్ళిపోయాడు కదా అని కబురు పెట్టకుండా కొడుకునే కనిపెట్టుకొని ఉంటుంది. జస్ట్ వంటకో ఎక్కడికో లోనికి వెళ్తే పనోడు కప్పు చెప్తుంది, అరే చూడు ఏదైనా ప్రమాదం వస్తే వెంటనే నాకు తెలియచేయని. వంటగదిలోకి వెళ్ళి వచ్చే లోకల్లా, అమ్మా కొంచెం బాగులేదు, కొంచెం కాలు చేతులు తన్నుకుంటాడంటే తను ఎత్తుకుంటుంది, ఎత్తుకున్నవాడికి చచ్చిపోతాడు. అందుబాటులో ఉందగనక ఏం చేసిందంటే వెంటనే ఏమి డిస్టర్బెన్స్ చేయకుండా భర్తకు ఒక కబురు పెట్టింది. చచ్చిపోయాడని కబురు పెట్టలేదు, అర్జెంటుగా వాహనం పంపించని. ఎంత అద్భుతమైన కథ తెలుసు అది. అంటే ప్రమాదం సంభవించినప్పుడు
పిల్లలకి కష్టం కలిగినప్పుడు, పిల్లలకి నష్టం వాటిల్లినప్పుడు, పిల్లలకి ఏదైనా అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు బుర్ర పగలగొట్టుకొని, నెత్తి పగలగొట్టుకొని పాడు చేసుకోవడం కాదు. వెంటనే ఏం చేశాడంటే, ఆయన వచ్చిన తర్వాత భర్తకి కానీ ఎవరికి కానీ చెప్పకుండా పనోడితో పట్టుకొని దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దైవ సేవకుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అమ్మా ఇప్పుడే పాస్టర్ గారు పడుకున్నారు అని అంటే, కానీ సేవకుడు లోన ఆ సౌండ్ విని, వస్తుంది, ఎందుకు వచ్చిందో నువ్వు తెలియకుండా ఎందుకు ఆపుతావయ్యా, లోనకి పంపించు. లోనికి పంపించిన తర్వాత ఆయన వస్తాడు, లోనికి వెళ్తాడు. ఆ కథ మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ కుర్రోడు బ్రతకడానికి కారణం ఏంటంటే, తల్లి అందుబాటులో ఉంది. అందుబాటులో ఉంది కనుకనే బతికాడు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి కష్టం వచ్చినప్పుడు, పిల్లలకి ఇబ్బంది వచ్చినప్పుడు అందుబాటులో ఉండరు. ఆలికీలికి చెప్పేసి ఏమనుకోవద్దే, ముందు వీళ్ళు మేకప్ అయిపోతారు. వాళ్ళకి బట్టలు వేయరు, వాళ్ళకి ఒక మేకప్ చేయరు, వాళ్ళకి ఒక చేయరు. మీకు ఒక వయసు వచ్చిన తర్వాత కొంచెం ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు 60s దాటిపోయండి. ఇప్పుడు ఎన్ని మేకప్లు వేసినా నా వయసు నాకు ఉంటుందా? అలా ఆయన 75 సంవత్సరాలు అయిపోయాయి. ఏది బండి మీద అక్కడి నుంచి నర్సపూర్ నుంచి వచ్చాడు. అయినప్పుడు కుర్రోడు అయిపోయాడు. ఆయన కుర్రోడు అవడం ఆయన వయసు అలాగే ఉంటుంది. నేను మోటార్ సైకిల్ మీద వచ్చాను, మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటానంటే ఎవరిస్తారు పిల్ల? ఎవరెవరు మన వయసు మనతోటే ఉంటుంది. కానీ ఎదుగుతున్న పిల్లల కొరకు మనం ఆలోచించాలా, మోడల్గా ఉండాలా. అలాగని షోక్గా తయారవద్దని నేను చాలామంది చేస్తే పొరపాటు ఏంటంటే, పిల్లలకి ఇంపార్టెన్స్ ఎవరు, వాళ్ళకి అందుబాటులో ఉండరు. రేపు ఫంక్షన్కి వెళ్ళాలా, రేపు గుడికి వెళ్ళాలా, రేపు మీటింగ్కి వెళ్ళాలా, అందుబాటులో ఉండండి. రెండోది ఇన్వాల్వ్మెంట్ విత్ హర్ చిల్డ్రన్. వాళ్ళు పనిపాటుల్లో, వారి కార్యాల్లో నువ్వు కూడా కలిసిపో. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా యువ మొత్తం పెద్ద దుకాణం అంతా పెడుతుంది. మా ఇంట్లో జరిగినవి చెప్తాను. చిరాకేస్తుంది. ఆ ముందు రూమ్ అంతా పరిచేస్తుంది, అవి రంగులు ఈ రంగులు వేస్తుంది. కానీ పాస్టమ్ గారికి, మా కోడలికి ఎంతగా ఏయు అని అంటుంది. నేను అప్పుడే ఎక్కడి నుంచి వస్తాను, తాత నువ్వు కూర్చో అని అంటుంది. తెచ్చు, నీకు కాఫీ కావాలా అని అంటుంది. కాఫీ కావాలంటాను నేను. ఉట్టు కప్పుతో ఇలాగ చేసి ఏది చేసి తెస్తుంది. అంటే అది కాఫీ ఉండదు, దాంట్లో ఎండదు, బాగుందా అని అడుగుతుంది. మళ్ళీ అప్పుడు నేను యాక్ట్ చేయాలి, చాలా బాగుందని అంటుంది. అప్పుడు ఆ ముఖంలో ఉండే ఆనందం వేరుగా ఉంటుంది. దీంట్లో కాఫీ లేదు, నేను తాగాలేదు, అది కాఫీ ఇవ్వలేదు, కానీ యాక్షన్ అంతను చూసారా? ఆ ఇన్వాల్వ్మెంట్లో తన ఎంజాయ్మెంట్ ఎలాగుందో. పిల్లల్ని అప్పుడప్పుడు అలాగా చిన్న విషయాల్లో మనం ఇచ్చేయాలి. నా పిల్లలతో ఇది నేను చేయలేకపోయాను, నా పిల్లలకి ఇది నేను పంచలేకపోయాను, కనుక ఇప్పుడు నా మనవడు మనవరాలతో పంచడానికి చూస్తున్నాను. వాళ్ళకి ఏం కొనిచ్చానో ఏంటో గుర్తు కూడా నాకు లేవు. కనుక ప్రియులారా, వాళ్ళ పనుల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యండి. అడుగుతాడు కొన్నిసార్లు, ఈ షర్ట్ వేసుకుంటే ఎలాగుంటుందంటే, ఈ షర్ట్ వేసుకుంటే హీరోలాగా ఉంటావురా అంటే, ఆ షర్ట్ అయితే ఎలాగుంది బాగాలేదా అని అంటే చప్పగా అయిపోతారు వాళ్ళు. ఈ ప్యాంట్ ఏంట్రా ఎలా ఉందే, చప్పగా అయిపోతారు అలాగా. కానీ సేమ్ టైం వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా ఆలోచించాలి. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మొక్కు సూటిగా చెప్పాలా, అమ్మా ఈ డ్రెస్ బాగోలేదు, ఎక్స్పోజింగ్గా ఉంది, నాకే నచ్చలేదంటే, తల్లిగా నాకే నచ్చలేదంటే ఇతరులకు నచ్చదు. ఆడపిల్లల తల్లిదండ్రులందరూ గమనించండి. వయసుకు తగ్గట్టు, అవయవాలకు తగ్గట్టు, పరిస్థితులకు తగ్గట్టు, వెళుతున్న కార్యక్రమాలకు తగ్గట్టు డ్రెస్సులు వేసుకోవడం మంచిది. చావుకి వెళ్ళినోడు పట్టుచీర కట్టుకొని వెళ్తే ఎలాగుంటుంది, బాగుంటుందా? కనుక పిల్లలకి బట్టలు కొనేటప్పుడు కూడా తల్లిదండ్రులు ఖచ్చితంగా తీసుకోవాలి శ్రద్ధ. మగపిల్లలకి హెయిర్ కటింగ్ అని, లేకపోతే ఈ కన్నాల ప్యాంట్లు, ఈ ప్యాంట్లు
చేవో కన్నాల ప్యాంట్లు వేసుకోమంటే వేసుకోమని కరెక్ట్గా ఇక్కడ సిరిగిపోద్ది అది, ఈ ముందు భాగంలోన. అది ఏం బాగుంటుంది, అది గబుక్కున ఏ ఫోకసింగ్ వచ్చేస్తుందో అన్నట్టుగా ఉంటుంది, వెనక భాగంలో సిరిగిపోతుంటాయి. కొంచెం చూసుకోవాలి, అవి చూసుకోవాలి. కనుక ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఏం చెప్పాలంటే, రే బాగా ఉంది కానీ మరొకటి తీసుకోరా, వాడికి బాధపడకుండా వాడికి నచ్చినట్టుగా కొంచెం క్లియర్ కట్గా చెప్పండి. అది ఫ్యాషనే నానా, అది నీకు నచ్చదురా అన్నట్టు చెప్పాలి. అదే నీ మొహం రామందరా అంతే, నీకు మైనస్ పడిపోయినట్టుగా. కొనుక్కో కొంచెం ఇన్వాల్వ్మెంట్, వాళ్ళతో కలిసిపోయి పనులు మీరు చేయాలి. అప్పుడు పిల్లలు మరి ముందుకు తీసుకెళ్ళాలి. మూడవది టీచింగ్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలకి బోధించాలి. ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక కళ్యాణమ్మ గారు చెప్పారు. ఈరోజు హోంవర్క్ చేసావా లేదని అడుగుతున్నారు చాలామంది. రే హోంవర్క్ చేసావా, ఈరోజు బైబిల్ చదువుతున్నావా లేదని ఎంతమంది అడిగారు, ఈరోజు ప్రార్థన చేశారా లేదని ఎంతమంది అడుగుతున్నారు. సింపుల్ లాజిక్. వారం అంతా అడుగుతున్నావు, హోంవర్క్ చేసావా, అది చేసావా, ఇది చేసావా. ఒరే సండే స్కూల్కి వెళ్తావు కావాలా, సండే స్కూల్ టీచర్ చెప్పిన పాఠం గుర్తుందా, ఎంతమంది అడిగారు. వీఆర్ క్రిస్టియన్స్, మనం క్రైస్తవులం. మన దేవుడు గొప్పవాడని మనకు తెలుసు, మన దేవుడు నమ్మకమైన వాడని మనకు తెలుసు. మన పిల్లలకు కూడా మనం చెప్పాలా. కీర్తన గ్రంథం 78వ కీర్తన 5-8 వచనాలు చదువుదాం. అక్కడ ఇశ్రాయేలీయుల గురించి వాళ్ళు కొన్ని మాటలు చెప్తారు, అవి జాగ్రత్తగా వినండి. ఉండమ్మా, చదువు, ఇప్పుడు చదువు. రాగల తరములలో అంటే ఈ తరములలో, రాబో తరములలో అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో. పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై. ఇక్కడ కొన్ని మాటలు రాశాడు. వారు ఎరిగినట్లు దానిని వివరించినట్లు నిరీక్షణ గలవారై క్రియలను మరువకయుండి. అంటే రాబోవు తరముకి నువ్వు దేవుణ్ణి పంచి ఇవ్వాల. రాబోవు తరమ పిల్లలకు నువ్వు ఏదో ఒకటి మిగిల్చాలా. నీతోటే ఈ క్రీస్తు, ఈ ప్రార్థన, ఈ భక్తి, ఈ విశ్వాసం అయిపోయింది అనుకోవద్దు. ఈ రోజుతో ఈ భక్తి ముగిసిపోయింది అనుకోవద్దండి. రాబోవు తరముకి కూడా ఇది నిలవాలంటే ఇప్పటి నుంచే నీ పిల్లలకి నేర్పించాలి. ఏబిసిడీలు ఇప్పటి నుంచి నేర్పిస్తే పెద్ద అయినప్పుడు వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు, ఎంబీబీఎస్కి వెళ్తున్నాడు, ఎంటెక్కి వెళ్తున్నాడు, బీటెక్కి వెళ్తున్నాడు. దీనికి ముందు ఏబిసిడీలు నేర్చుకోవాలి కదా. అలాగనే రాబోవు తరములలో సువార్త ప్రకటించాలంటే, మోకరించి ప్రార్థన చేయాలంటే ఎంతమంది పిల్లలకి మీరు మోకరించి ప్రార్థన చేయడం నేర్పిస్తున్నారు? ప్రార్థనప్పుడు కళ్ళు మూసుకోలేని ఎంతమందికి నేర్పిస్తున్నారు? మీరు ప్రార్థనలో మీరు కళ్ళిప్పండి, మీ పిల్లలు కలుముయరు. మీ పిల్లలు కలుముయరండి, గిల్లుకుంటారు, చిక్కుంటారు, ఆడుకుంటుంటారు. మళ్ళీ మనకు మనమే సర్దుకుంటాం. చిన్నపిల్లలు కదండి, పెద్ద అయితే నేర్చుకుంటారు. పెద్ద అయితే ఎలాగ నేర్చుకుంటారు? వాళ్ళు నేర్చుకోరాలు. చిన్నప్పుడు లేని అలవాటు పెద్ద అయితే ఎక్కడి నుంచి వస్తుందండి? అదేం పనికిమాలిన మాట అంటాను నేను. చిన్నప్పుడు లేనిది పెద్ద అయితే ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి రాదు. అది కింద కూర్చోడు నేర్పించాలి, మోకరించడం నేర్పించాలి. చాలామందికి చూస్తుంటారు, పెద్దవాళ్ళు వచ్చినా కుర్చీ మించి కదలరే. ఇప్పుడు మనకు కుర్చీలు ఉన్నాయి. ఆ చర్చిలో ఉన్నంతకాలం నేల మీద కూర్చునేవాళ్ళం. నేల మీద కూర్చునేటప్పుడు అందరూ మోకరించేవారు. ఇప్పుడు మోకాలే లేవు మన చర్చిలోన. ఇప్పుడు మోకాలు ఉండడం లేదు. ఇప్పుడు రోజు రోజుకి భక్తి తరిగిపోతుంది. అఫ్కోర్స్ నడువు నొప్పి, కాలు నొప్పులు ఇవి కూడా ఎక్కువ అవుతున్నాయి అనుకోండి. రాబోవు తరములలో అంటే రాబోయే జనరేషన్కి ఏదో ఒకటి చేయాలి.
దేవుని బాధటి ఇశ్రాయేలీలు రాబో తరములకు ఏదో ఒకటి నేర్పించకపోతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అక్కడితో ఆగిపోతాడా? ఈరోజు వరకు రాడా? ఈరోజు వరకు కూడా దేవుని వాక్యం ఎలాగొచ్చింది? ఈ వాక్యం ఇక్కడితో ఆగిపోద్దా? రేపు ఇంకా ముందుకెళ్ళాలంటే ఈరోజు చాలామందికి ఉదయం లేచి ప్రార్థన చేసుకోరే, ఉదయం లేచి ప్రార్థన చేసుకోరే. పుట్టబో పిల్లలను దాన్ని నెరుగునట్లుగా, అంటే దాన్ని ఎరగాలంటే నువ్వు నేర్పించాలి కదా. వారు లేచి తమ పిల్లలను దాన్ని వివరించినట్లును, అంటే వివరించడం అంటే ఏంటి? చదవడం కాదు, విషయాన్ని తెలియచేయడం. విషయాన్ని తెలియచేయడం. ఒరే, ఏసేపు ఉండేవాడు, ఏసేపు ఎవరి కొడుకు తెలుసా? యాకోబు ఉండేవాడు, యాకోబు ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? వివరించినట్లు. వీరును దేవుని యందు నిరీక్షణ గలవారాయి. ఇవన్నీ తెలిస్తేనే దేవుడు అంటే వాడికి తెలుస్తుంది. యేసుప్రభు అంటే ఎందుకు తెలుస్తుంది? యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుస్తుంది. దేవుని క్రియలను మరువకయుండుదురు. ఈరోజు మన రాబోయే తరానికి, మన పిల్లలకు మనం నేర్పించలేకపోతున్నాం. దానికి ఏం చెప్తామంటే, చిన్నపిల్లలు కదండి, అన్నిటికీ చిన్నపిల్లల్ని తీసుకెళ్తాం, ప్రార్థనకి చిన్నపిల్లల్ని తేం. కునికేస్తాడండి అక్కడికి వస్తే, కునికేస్తాడండి అక్కడికి వస్తే. సినిమాకి వెళ్తే కొనకడు, క్రికెట్ మ్యాచ్ అయితే కొనకడు, కానీ గుడికి వస్తే ఎక్కడ ఏం చేస్తాడో? కునికేస్తాడట. నేర్పించు, కొనకుండా వాక్యం వినరా 2 గంటలని. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, రాబో తరములకు డిసిప్లైన్, టీచింగ్. ఎఫ్ఎస్సి రాసిన పత్రికలోను మరి ఇవన్నీ మాటలు ఉన్నాయి. అవన్నీ చదవడానికి టైం లేదు కనుక నేను 3 చెప్పాను. మొట్టమొదటిది అమ్మలు, మొట్టమొదటిగా త్యాగమూర్తులు. రెండవది అందుబాటులో ఉండాల. 3వది ఇన్వాల్వ్మెంట్. 4వది టీచింగ్. 5వది రెస్పాన్సిబిలిటీ, డిసిప్లైన్, క్రమశిక్షణ నేర్పించాలి. క్రమశిక్షణ అంటే ఏంటి? తెల్లవారు లేవడంతో బ్రష్ చేయడం కూడా క్రమశిక్షణ ఒకటి. చాలామంది బ్రష్ చేసినప్పుడు ఆ షింకో లేకపోతే ఏదో ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు పడేస్తుంటారు. ఆడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలంటే, లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలంటే, లేకపోతే ఉన్నతమైన స్థితికి రావాలంటే ఆడు ఇప్పటి నుంచే నేర్పించాలండి. అవన్నీ ఇప్పటి నుంచే నేర్పించాలి. చదువు ఒక్కటి వలన కాదు. క్రమశిక్షణ ఎలాగొస్తుంది? డిసిప్లైన్ ఎలాగొస్తుంది? కొంతమంది భోజనం చేస్తారు, పూర్తిగా తినరు, ఎంత వేసుకుంటారు, సగం వదిలేస్తారు. ఆ సగంలో పేద ప్రజలను చూపించాలి. వాళ్ళకి, ఒరే, ఈ తిండి లేక ఎంతోమంది దిక్కుమాలిన వాళ్ళు ఆకలితో చస్తున్నారు, తినిపించాలండి కూర్చుని పెట్టి. మరుసటి రోజు నుంచి ఆడికి వేసుకోకుండా ఉంచాలా? నేర్పించాలండి. ఇవి నేర్పించకపోతే మీ పిల్లలు దేనికి పనికిరారండి. కష్టం అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి, చాప పరుచుకొని కింద పడుకోవడం, ఫ్యాన్ లేకుండా పడుకోవడం, మోకరించి ప్రార్థన చేయడం, ఇవన్నీ మీరు నేర్పించాలా. అఫ్కోర్స్ సుఖాలన్నీ ఉన్నాయి, లేవనని నేను, కానీ కష్టాల్లో కూడా నిలబడే స్థితి వారికి నేర్పించాలి. కష్టాల్లో ఉండే స్థితి వారికి నేర్పించాలి. సుఖాలు అనేవి వస్తాయి. క్రమశిక్షణను మనం నేర్పించకపోతే చాలా ఇబ్బంది. కొంతమంది తిన్న తర్వాత, నాకు ఉందా బ్యాడ్ హ్యాబిట్, చుట్టూరు పడిపోద్ది. రోజు పాస్టమ్ గారికి నాకు అక్కడ గొడవే, ఇది ఎవరు తిన్నారు మీరేనా అని అంటారు. నాకు చిన్నపిల్లలకి తిట్టినట్టుగా రేపటి నుంచి అలా అంతే. అంటే నాకు సరైన విధంగా అప్పుడు అంటారు, పెళ్ళై ఇంతకాలం అయింది మీకు ఇది నేర్పించలేదని అంటారు. అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు చెప్తున్నా బ్యాడ్ హ్యాబిట్ అయిపోయి, అంటే ఇప్పుడు అనిపిస్తుంది నాకు. కనుక పిల్లలకి అది నేర్పించాలి. కన్నపాస్టర్ గారు భోజనం అయిన వెంటనే ఆ ప్లేట్ పట్టుకొని వెళ్ళిపోతాడు షింక్ దగ్గరికి. ఎందుకంటే తను చదువుకున్న కాలేజెస్ అమెరికాలోనూ సింగపూర్లో చదివాడు కనుక ఆ అలవాటు అయ్యాయి. ప్లేట్ పట్టుకొని వెంటనే వెళ్ళిపోతాడు. జిన్నుబాబు అంతే, ప్లేట్ పట్టుకొని వెంటనే వెళ్ళిపోతాడు. డాలీ అందరూ వెళ్ళిపోతారు. నేను మా మనవడు మాత్రం డైనింగ్ టేబుల్ అంతా పాడు చేస్తాం.
నా పనికిమాలిన బుద్ధులన్నీ ఆడికి వచ్చాయి అనిపిస్తుంది నాకు. కనుక ప్రియులారా, చాలాసార్లు క్రమశిక్షణ కూడా నేర్పించి చర్చిలో ఎలా కూర్చోవాలా, చర్చిలో ఎలా కూర్చోవాలా, ఎవరే ఇంటికి వచ్చినప్పుడు ప్రైజ్ లాడ్ చెప్పడం, ప్రైజ్ లాడ్ చెప్పడం, ప్రైజ్ లాడ్ అండి అనుకోని అలా కాదు, 2 చేతులు ఎత్తి ప్రైజ్ లాడ్ చెప్పడం. మంచినీళ్ళు తాగుతారా పాస్టర్ గారు, అయ్యగారు పడుకొని ఉన్నారు, ఆ మాట తీరు, మాట తీరు. మా కోడలకు ఒక మంచి పేరు ఉంది. వచ్చిన వాళ్ళందరూ చెప్తుంటారు, మంచి కోడలను ఇచ్చాడండి మీకు. వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు తాగినా తాగకపోయినా మంచినీళ్ళు తాగుతారా, టీ తాగుతారా అని అంటుంది. అంటే అవన్నీ కూడా క్రైస్తవ ధర్మాలు, అవి క్రైస్తవ ధర్మాలు. మంచినీళ్ళు మనం డబ్బు పెట్టుకోని అవసరం లేదు కదా. ఈస్ట్ వెస్ట్ గోదావరిలోకి అది అలవాటు. మంచినీళ్ళు తాగుతారా, కాలు కడుక్కుంటారా, అవి మన కాలు కాదు ఏది కడుక్కోం మనం, అలాగే లోనికి వెళ్ళిపోవడమే మనకు తెలుసు. అదేంటో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినా కాలు కడుక్కొని లోనికి వెళ్తారు. మనం ఎక్కడికి వెళ్ళి సాగు దగ్గరికి వెళ్ళి వచ్చినా సరే చెప్పులతోటే లోనికి వెళ్తాం. మనకి ఈ అలవాటు. కనుక ప్రియులారా, క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. క్రమశిక్షణ నీ వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. నీవు ఎంత గొప్పవాడవో, ఎవరింట్లో నుంచి వచ్చావో తెలియజేస్తుంది. నీ మాట తీరు. తిన్న కూర్చోవా అని చెప్పడం వేరు, సార్ కొంచెం తిన్న కూర్చుంటే బాగుంటుందేమో అది చెప్పడం వేరు. రెండూ ఒకటే అర్థం. ఆ భాష. దయచేసి రేపు 8 గంటలకు రండి అంటే, రేపు 8 గంటలకు ఖచ్చితంగా రావాలా, ఈ 2 అర్థాలు. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలా. మనం నేర్చుకుంటే మన పిల్లలకి అదే భాష వస్తుంది. ఇందాక చెప్పారు, ఇంకా చాలా పాయింట్స్ ఉన్నా కానీ టైం అయిపోతుంది. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో తల్లులారా, మీరు 5 పాయింట్లు చెప్పాను నేను. మొట్టమొదటిది త్యాగ స్వభావం మీది. పిల్లలు ఇది నేర్చుకోవాలా. మీ అమ్మ త్యాగమే నీకు ఈరోజు ఇస్తారు. చాలామంది అర్థం, ఏటిచ్చావు అంటావు రే, నువ్వు బతికున్నవే మీ అమ్మ యొక్క త్యాగం. చాలామంది గొడవ పడతారు పెళ్ళి అయిపోయిన తర్వాత, ఏంటి ఆస్తి ఇచ్చావా, అంత ఇచ్చావా, అసలుకి నీ బతికిచ్చిందే మీ అమ్మ. నువ్వు ఈ లోకంలోకి రాకుండా ఒక్క ట్యాబ్లెట్ వేసుకున్నట్టు పట్టని వెళ్ళిపోదు, ఎక్కడికో వెళ్ళిపోదు. నువ్వు ఒక్క ట్యాబ్లెట్ వేసుకున్నదంటే వెళ్ళిపోదు నువ్వు. కానీ నువ్వు ఈ లోకంలోకి రావడానికే మీ అమ్మ త్యాగం. 9 మాసాలు మోసి 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 అలిసిపోయింది. నీ కొరకు ఎన్నో త్యాగాలు చేసింది. ఎంత నరకయాతన పడ్డదో ఆ తల్లి, ఎంత నరకయాతన పడ్డదో. మా అమ్మగారి గురించి 2 మాటలు చెప్తాను. మేము 7గురం, నాకు ఒక అక్క ఉండేది, మేము 6 అన్నదమ్ములు. మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు. మా అమ్మ ఒక్క జీతం, అప్పుడు పెన్షన్స్ కూడా తక్కువ. అప్పుడు గ్యాస్ గట్టు ఉండేది కాదు, కర్రలపోయా. చాలా పెద్ద ఇల్లు మాది, 5 గదులు ఉండే పొడవు ఉండేది ఇల్లు. ఆ చివరికి వంటగది ఉండేది. తెల్లవారు 4 గంటలకు లేచేది. లేచి ఇంచుమించుగా ఒక 40 నిమిషాలు ప్రార్థన చేసేది. ఈ ప్రార్థనలో ఏడుపే. తన ఏడుపంతా ఏంటంటే, ఈ 7గురిని ఎలాగ నేను పెంచాలా, ఎలా పోషించాలా, ఎలా చదివించాలా. చివరిలో ఒక మాట అనేది, నేను మా అమ్మ ఒక రూమ్లో పడుకునేవాడు. ఒకవేళ ఇలా ఆడపిల్లలు అయితే నేను విషయం తాగి చచ్చిపోయిందని ప్రభువా, వీళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, కానీ మగ పిల్లల్ని ఇచ్చావు. తర్వాత పొయ్యి ముట్టించే టైంకి నేను వెళ్ళేవాడు. అప్పటికి పెద్ద డబ్బు ఉండేది కాదు కదా. డికాషనే నాకు అప్పుడు అలవాటు అనమాట. అప్పుడు లెగ్గాన కాఫీ అలవాటు నాకు. ఇలా కళ్ళు ఎప్పగానే ఫస్ట్ కాఫీ తాగాలి నేను. అది 5 స్టార్ హోటల్ అవ్వచ్చు, పాక అవ్వచ్చు. కనుక డికాషన్ ఇచ్చేది. ఆ డికాషన్ కొరకు మా అమ్మ దగ్గర కూర్చునేవాడు, పొయ్యి దగ్గర కూర్చునేవాడు. అక్కడ మొదలుపెట్టి 8 గంటల వరకు వండుతూనే ఉండేది. ఇంకా 7:45 టకటక చేసి స్కూల్కి వెళ్ళిపోయేది.
మళ్ళా 12:30కు వస్తుంది అనగాన మనిషి ఒక చీపురు పట్టుకొని 5 గదులు తుడిసేవాళ్ళం మేము ఉన్నాళ్ళు, మా ఇంట్లో ఉన్నాళ్ళం. చాలా క్రమశిక్షణ మా అమ్మకి. ఆడపిల్లలు లేరు కనుక మా అక్క ఉండేది కనుక మా అక్క టెన్నిస్ ఆడేది. తుడిసేవాళ్ళం. తుడిసిన తర్వాత మళ్ళా కూర్చునిపోయేవాళ్ళం. మా అమ్మ వచ్చినట్టుగా పుస్తకాలు పట్టుకుని చదువుకున్నట్టుగా ఉండిపోయేవాళ్ళం. భోజనం పెట్టేది, మరలా వెళ్ళిపోయేది స్కూల్కి. మరలా 5 గంటలకు వచ్చేది, 4:30కి. దగ్గరే స్కూలు. జీవితం అంతా అక్కడే చేసింది, ఒకే స్కూల్లో చేసింది. 4:30కు వచ్చేవారు. మళ్ళా రాత్రి 8:30 వరకు పనే. ఇప్పటికి ఆలోచిస్తుంటాను, ఎంత కష్టపడ్డదో మా అమ్మ. రాములమ్మ అని ఒక్క పని మనిషి ఉండేది. ఎంతమందికి వండి ఎంతమందికి పెట్టి. ఈరోజు ఆడవాళ్ళు అలా చేయాలంటే ఎవరు చేయలేరు కూడా, ఇలా చేయలేరు కూడా. దుప్పట్లు మడత పెట్టి మంచాలు వేసి తీసి. ఈ కష్టాల్లో కూడా ప్రతి 2వ శనివారం మా ఇంట్లో ఉపవాస ప్రార్థన ఉండేది. ఈ కష్టాల్లో కూడా ప్రతి ఉదయాన 5 గంటలకి మార్నింగ్ ప్రేయర్ ఉండేది మా ఇంట్లో, డివోషన్ ప్రేయర్. అరగంట పేట చెక్క ఉండేది. ఎవడ కళ్ళు మూస్తాడికి టక్కన పేట చెక్కతో కొట్టేవారు. పేట ఒక పేటకి ఇలా ఉంటుంది కదా, కొరలాడితే అది ఊడిపోయి ఉండేది. అది పట్టుకొని వచ్చేవారు అనమాట. కళ్ళు ఎవడ మూస్తే కొట్టేవారు. మరలా రాత్రి 8కి దాటి ఎవడొచ్చినా తలుపులు వేసేవారు. మిలిటరీ డిసిప్లిన్. తలుపులు వేసాడు, బయట ఉండడమే. నీ డబ్బు వద్దు, నీ ఉద్యోగం వద్దు, ఇంట్లోంచి వెళ్ళిపోనేవారు. బయట ఉండిపోవాలాడు. అనయా తీమనని అంటే మరి ఎవడు, మరి ఆవిడ శాసనం వేసిందంటే ఆవిడ అలా వరండలో పడుకోవడం. వాడు ఎవరికి? ఉద్యోగస్తులకి. మామూలు ఆదాలు ఉద్యోగస్తులకి. అంత క్రమశిక్షణలో పెంచింది మమ్మల్ని. అమ్మా మీకే చెప్తున్నాను, ఈరోజు అంతగా పెంచలేమనుకోండి. ఆ పరిస్థితులు దాటిపోయాయి. కానీ కొంతవరకైనా మనం చేయకపోతే మన పిల్లలు మనకు దూరం అయిపోతారు, లోకంలో పడిపోతారు, భక్తి విశ్వాసాలకు దూరం అయిపోతారు. కనుక మదర్స్ డే రోజు మదర్స్ అందరికీ నేను ఇచ్చింది ఏంటంటే, చదువులో మంచిగా చదివించండి కాదన్ను, ఆధ్యాత్మికంగా కూడా పెంచండి. ఇటు యహలోక సంబంధంగా ఆధ్యాత్మిక సంబంధంగా కూడా వారు ఎదిగి బలపరచబడతారు. అందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. మా తల్లులు అందరూ కూడా భక్తి విశ్వాసాలతో ముందుకు కొనసాగుతూ ఆధ్యాత్మికంగా బ్రతుకుతూ, ఇదిగో ప్రభువైన దయగల తండ్రి, వారి పిల్లల్ని క్రమశిక్షణతో పెరగడానికి, భక్తి విశ్వాసాల్లో ముందుకు కొనసాగడానికి నీ సహాయం దయచేయండి. ఏ కొరత కొదువు లేకుండా వారి పిల్లల్ని పెంచడానికి, ఇటు చదువులోనూ అటు ఆధ్యాత్మిక విశ్వాసంలోనూ పెంచుతూ ముందుకు కొనసాగడానికి వారికి కావలసిన జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక బలాన్ని దయచేయమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కానుకలను స్వీకరిద్దాం. ప్రత్యేకమైన కానుకలు 2 కూడా స్వీకరించి ఒకసారి తీసేసుకోండి. మరి తర్లా నుంచి వచ్చిన రూపమ్మ, వెంకట్, అలాగనే గుర్రయ్య సూదుకొండ, అలాగనే ఉషా సూదుకొండ, వీరు 4 కానుకలు పడతారు. కనుక కానుకలు తెచ్చిన వారు ప్రత్యేకమైన కానుకలు 2 కూడా ఆ సంచిలో వేసేయాలని మనవి చేసుకుంటున్నాను.